సత్య నేను ఎందుకు భయపడుతున్నావు? బంగారాజు, బంగారు రాజుని. బంగారాజు నువ్వేనా? అవునే, నేనేనే. ఏంటి సత్య, ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చానా? నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ? అంత మాట అన్నావేంటయ్యా? నిన్ను ఎలా మర్చిపోతాను? మరి ఇంతకాలం పిలవలేదే? పిలిస్తే నిజంగా వచ్చేవాడివా? ఎప్పుడో వచ్చేవాడిని. అయ్యో. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా సత్యమా? ఇప్పుడు కూడా యమధర్మరాజు పెద్ద గొడవ. టాట్ వెళ్ళొద్దంటాడే. శరబాడేశాను. నువ్వు శాతనయం చేసుకో, బస్తీమే సవాల్ అని బలవంతంగా నీకోసం వచ్చేసాను. అవునా? అవును సత్యమా. బంగారాజు, ఏంటండే? అదేంటయ్యా బంగారాజు అలా మాట మార్చావు? పెళ్ళాలకు అలాగే చెప్పాలి యమరాజా, టపీల్ని కరిగిపోతారు. నువ్వు అసాధ్యుడు పోయి. సత్యమ్మా, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏం మారలా. అరే ఇట్టు కూడా అలాగే ఉన్నావు, సేమ్ టు సేమ్. పో బంగారం. సత్యమ్మా. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. ఊరుకో, ఈ వయసులో నాకు దిష్టి చుక్కేంటి? వయసు ఏంటి వయసు? సత్య, పెళ్ళప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలాగున్నావు. ఆ మడత చూస్తుంటే శోభనం గుర్తుకొస్తుంది. చెప్పు. అరే రూమ్ కూడా మారలేదే. ఈ తాళాలు గుర్తేంటి ఇక్కడేటో? బొడ్లు ఎట్టుకో. ఈ వయసులో తాళాలు గుర్తెందుకో? అదిగో మళ్ళీ మాట్లాడితే వయసు వయసు అంటావు, నాకు కోపం వచ్చేస్తుంది. వెళ్ళు. ఆ చీర కొంచెం తీవే, ఇంకొంచెం ఇంకొంచెం తీవే. అబ్బా, ఆ తాళాలు బొడ్లు పెట్టుకో. వాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉందేంటి? గుండెల్లో గిత్తలు కుమ్మెత్తనట్టుంది, సలిపెత్తుంది. ఇప్పుడు చెప్పు, అంత వట్రంగా నన్ను బూతులు ఎందుకు తిట్టావు? రాము సీత ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళెవరు? మన కొడుకు కోడలు. మన కొడుకు పుట్టాడా? వాడలా నా కడుపులో పడ్డాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడ ఉన్నాడే? కింద గదిలో. అట్! బంగారం, వాట్? కోడలు లక్షణంగా ఉంది. చిచి, ఇంత పెద్ద ఇంట్లో వేరే రూమ్ లేనట్టు ఇద్దరు ఒకే రూమ్ లో ఉండమంటున్నారు. మొగుడు పిల్లలు ఒక గదిలో కాకుండా ఇంకెలా ఉంటారు? విడాకులు తీసుకోవడానికి వచ్చిన మొగుడు పిల్లల్ని ఒకే రూమ్ లో పెడితే కలిసిపోతారా? విడాకులా? వచ్చేయ్ సత్య, వాళ్ళు విడాకులు అంటున్నారే. అదే కదా చెప్పేది, అంత నీ వల్లే. ఓసి నీ దుంపదేగా, వాళ్ళు విడాకులంటే నన్ను తిడతావే. తిట్రా మరి. కంటికి వాటంగా కనిపించే వాళ్ళందరితో అచ్చుకుపుచ్చుకులాడేవాడివి. చాలే సంబడం. పంతులు గారేమో వాడి దచ్చు నీ జాతకం నీ అంతటి వాడు అవుతాడన్నారు. వాడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను. జాగ్రత్తగా అంటే? మనం అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? మగ పిల్లలతో ఆటలేంటి? పోండి పోండి, పో పో పోండి. చూడు రాము, ఆడపిల్లలతో అస్సలు ఆడకూడదు. ఎందుకమ్మా? ఆడపిల్లలతో ఆడినా మాట్లాడినా ఆ కాళికాదేవి నాలికి కోసేస్తుంది. ఇంకెప్పుడు ఆడనమ్మా? ఒక పెద్ద అడవి ఉందంట, అందులో ఒక పులి ఇంకా సింహం. ఏంట్రా వస్తే ఏంటి? అమ్మాయిలుంటే నేను మాట్లాడలేను. నువ్వు ఎందుకే వచ్చావు? అమ్మకి వెన్నపూస ఇస్తానన్నావంట. అక్కడ పెట్టాను, వెళ్ళి తీసుకో. అలాగే అత్తయ్య. నువ్వు చెప్పు. అయితే ఇంకా అక్కడ ఒక పెద్ద ఏనుగు ఉందంట. మళ్ళీ ఏమైందిరా? తను వెనక్కి తిరిగి చూస్తుంది. నీకెలా తెలుసు? అమ్మాయిలు ఎక్కడి నుంచి చూసినా నాకు తెలిసిపోతుంది సత్తమ్మ. నువ్వు నా కొడుకురా. మాస్టారు, మా రాము రోజుల్లో ఎక్కువ సేపు చదువుతూ ఉండాలంటే ఏం చదవాలి? డాక్టర్ అవ్వాలంటే రోజుకి 24 గంటలు చదవాలమ్మా. ఆ తర్వాత కూడా జీవితాంతం చదువుతూనే ఉండాలమ్మా. వేరే ఆశలు ధ్యాసలు ఏమీ ఉండవమ్మా. అయితే మా వాడిని డాక్టర్ చేసేద్దాం. ఏరా రాము, నువ్వేం చెప్తే ఆ చదువుతా సత్తమ్మా. నువ్వు నా కొడుకువిరా. అంత జాగ్రత్తగా పెంచాను. దాన్ని జాగ్రత్త అనరే. మరి ఏమంటారు? తొక్కి నారదీయడం అంటారు.
ఆ? నా కళ్ళ ముందు వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను బంగారం. ఎందుకు నవ్వుతున్నావు? ఈ మాత్రం దానికి ఎడుతున్నావా పిచ్చిదానా? నేను వచ్చేసాగా, సెటిల్మెంట్ చేసేస్తా. ఇటు చూడు, ఇటు చూడు. ఆ? ఆహా. అరే యమ్మా, ఏం బంగారాజు, మా పెళ్ళాన్ని మేము ముట్టుకోలేవా? ఏమనుకుంటున్నావు బంగారాజు? నువ్వు ఆవిడ కనపడ్డమే పెద్ద వరం. ఓ. టచ్చింగ్లు అసంభవం. చూడ్డానికే పర్మిషన్ అంట, ముట్టుకోవడాలు లేవంట. అయ్యో, నీ కళ్ళు తుడుచుకోవే, నీ కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను. అమ్మగారు అమ్మగారు ఆ? కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. వసే పిల్ల, బాగున్నావా? ఏంటే? లక్ష్మి గారు పాలు పంపించారమ్మా. అక్కడ పెట్టేళ్ళు. కోటేశ్వర గారు ఏమన్నారంటే చస్తే నలుగురే మోస్తారు కానీ తప్పు చేస్తే ఊరంతా మోసేస్తారు అన్నారు. ఆయన ఏం చెప్పినా బాగానే చెప్తారు అల్లుడు. ఏమే సత్య, చలపాయి బావ గుండు పెక్కల అలాగే ఉన్నాడే. ఏయ్. సత్య, మన చీబుచ్చులు గుర్తున్నాయా? అబ్బా, అవే గుర్తుంటాయి నీకెప్పుడు. రే ఆకు ఆకు. అరే, ఆకు. ఆగ్రా లడ్డు సరస్వతి కదా, ఇంత అయిపోయిందంటే. ఇక్కడున్నావేంటత్త? ఆ, ఊరికే. ఫిల్టర్స్ మంచి కాఫీ తెస్తాను తాతావా? నాకి వద్దు వద్దు. పోనీ హార్లిక్స్ పాలు తీసుకురానా? నాకి నేను తాగుతాగా. ఆడాళ్ళ హార్లిక్స్ ఓ వద్దు వద్దు. కావాలంటే పిలుస్తా, వెళ్ళు. సరే అయితే అడగాలి మరి. ఆ. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? యమా, ఏం బంగారాజు? మా ఆవిడ పిలిచిందని కిందకి వెళ్ళమన్నారు. వాళ్ళని కలగపోతే నన్ను చంపేద్ది. ఏం చేయమంటారు మీరే నీ చెప్పండి. కొడుకు శరీరంలోకి వెళ్ళి ఇద్దరినీ కలుపు. కొడుకు బాడీలోకా? ఎలా వెళ్తాను? నీ కొడుకుది నీ జాతకం, నీ అంశ. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. ఓ, ఇదేదో బానే ఉంది. వెళ్ళి ఏం చేయాలి? నువ్వే పెద్ద మాయగాడివి. అమ్మాయిల్ని దారిలో పెట్టడం ఎలాగో నీకు వేరే చెప్పాలా? మాయ చేయి, ఓ. మత్తు జల్లు, ఆశ కల్పించు. వదిలే, నేను చూసుకుంటాగా. సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ఇంకెవడో ఈ నాపలేడు. సత్యమా, త్వరలో మనకు మనవడే. అత్త, మా ఆయన్ని ఆశీర్వదించు. ఏ పుట్టినరోజా? కాదు పెద్దమ్మా, ఈరోజు బ్యాంక్ లో ఫైన్ లాయిట్ ఒక మనిషికి హార్ట్ ఇలాను బ్యాంక్ ఆడిట్ అనమాట. సో మీరు కొంచెం ఇక బయలుదేరండి, కాఫీ ఇచ్చేస్తానే. గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోమ్మా. మధ్యాహ్నం వంటలోకి ఏం చేయమంటావు? మీ కళ్ళు ఎర్రపడ్డాయి. ఏం తింటారు? నాలా తయారు చేస్తాను. కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే? రాత్రంతా నిద్ర లేదు. అయితే మీరిద్దరూ ఇద్దరేంటి? నేను పడుకోలేదు, ఆయన గురకపెట్టి పడుకున్నాడు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు.
పెళ్ళైన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యలో ఆ, ఉందనుకో ఎప్పుడో అంటే ఫస్ట్ నైట్ ఫస్ట్ వీక్ ఫస్ట్ ఇలాగైతే ఎలాగే? మేం విడిపోవడమే కరెక్ట్ అత్తయ్య. కనీసం కళ్ళల్లోకి చూసి మాట్లాడలేని వాడితో నేను ఎలా బతకాలి? నాతో హ్యాపీగా మాట్లాడితే చాలు, వేరే అవసరం లేదు. నా కోసం కొంచెం ఓపిక్గా ఉండు. వాడిక్కడికి వచ్చాడు కదా, మారతాడేమో. తర్వాత నీ ఇష్టం. నువ్వు ఉండమంటున్నావు కాబట్టి 1 వీక్ ఉంటా. ఆ తర్వాత మాత్రం 1 hour కూడా ఉండను. సరే. బంగారాజు, బంగారాజు! అంత గట్టిగా అరుస్తావేంటి బుజ్జి? గొంతు నొప్పెడితే. చాలే ఆపు. రాత్రి ఏదో జరిగిపోతుందన్నా? ఏం జరగలేదా? ఏమీ జరగలేదంట. వాసివాడి తస్సదియా అదేంటే? చిటికలేసి చప్పుళ్ళు వినమన్నావు. గేర్ మార్చాక బండి కదలదని ఎవడనుకుంటాడే? చాలే ఆపు. పెదవ పోలికలు నువ్వు మోట మాటలే వాడతావు. ఆడాలతో ఏం మాట్లాడాలో తెలీదు. మీ ఆడవాళ్ళంతా ఇంతేనే, పైకి ఏమీ నచ్చినట్టు మాట్లాడతారు. అమ్మ దొంగ. అతివే. ఏది? బీరువతివే. ఎందుకు? అతివే. ఆ గిన్నె, ఆ గిన్నె లోపల ఏముందో చూపించు. జనాన్ని ఇలా మాయ చేస్తున్నావా? మాట మార్చుకో. ముందు వాళ్ళ సంగతి చూడు. ఆడు నా కొడుకే. ఆడికి లోపల చాలా విషయం ఉంటది, బయటికి తీయట్లేదు. అది బయటికి తీస్తే చాలు. ఎలా? ఫుల్లుగా కలుబోసాం అనుకో, అన్నీ కావాలనిపిద్ది. ఆ స్పీడే వేరు. అందుకేనా నువ్వు వారానికి 4 సార్లు తాగేవాడివి? ఎవరి దగ్గరికి వెళ్ళావు? భాగ్యమా, కృష్ణకుమారా? నువ్వు ఎక్కడ మొదలెట్టినా అక్కడికే వస్తావు. పద. ఇదేదో బాగుంది. నువ్వేదో ఒక మాయ చేస్తావు బంగారం. ఏమే లచ్చే, రాత్రి మీ ఆయన ఇంట్లోనే పడుకున్నాడా? ఏరా చలపాయ్, ఏళ్ళతో దుకాణం పెట్టావు. చలపాయ్ దుకాణం ఈ మా బావనేవాడే. అది సరే గాని కళ్ళు తాగుదావా? అది ఎక్కడ దొరుకుద్దో కూడా తెలియదురా బాబు. రంగమ్మ పాకలో. రంగమ్మ? అది నీ పాత ఖాతాయే కదరా. అది నీకెలా తెలుసురా? దీన్ని ఇలా కొట్టాననుకో, అన్ని బయటికి కక్కేద్ది. కొట్టమంటావా? అమ్మో, ఎక్కడికి వెళ్తున్నావు? అరేంజ్మెంట్లు చేయటానికి రా. ఇప్పుడు దోవలోకి వచ్చావు, అందరినీ గ్యాదరింగ్ చేయి. వెరీ అన్హైజీనిక్ పాట్స్ యా. చలపాయ్, లేత కళ్ళు భలే ఉందరా. అవును, రాజబాబు, రామకృష్ణ, సత్యనారాయణ, పెదబాబు, యాదవల్లారా ఎలా ఉన్నారా? రాము, వీళ్ళంతా నీకు గుర్తున్నారా? నా ఫ్రెండ్స్ కదా, ఎలా మర్చిపోతాం చలపతి? నీ ఫ్రెండ్సా? నాన్న ఫ్రెండ్స్ కదా. అవునవును. తమ్ముడు, ఆ, ఇన్నేళ్ళు హాస్టల్లో పిల్లల్లాగా బిక్కు బిక్కుమంటూ పెరుగుతున్నాం. నువ్వు వచ్చి మా జీవితంలో ఒక ఎల్ఐసి దీపం వెలిగించావు బ్రదర్. దాన్నే ఉందిరా అబ్బాయి. ఆడిన అబ్బాయి అంటావేంటి? ఆడబ్బాయే కదా. నువ్వు నాకు బ్రదర్. నువ్వు నాకు అబ్బాయి, నేను నీకు అన్నాయని. నేను నీకు బాబాయ్. ఓరి నాయనో, బ్రదర్కి ఎక్కేసిందిరా బాబో. వాట్ ఈస్ దిస్? హూ ఆర్ యూ పీపుల్? నాన్న ఫ్రెండ్స్ అన్నావు, నువ్వే కదరా కళ్ళు తెమ్మన్నావు. కట్టకట్ట తాగేశావు. కెటకట మీ నీకెక్కువ అయింది రోయ్. రే ముద్దపప్పు, నువ్వు తాగుతావని నేను కల్లో కూడా అనుకోలేదురా. ముద్ద పాప, వాసివాడి తస్సదియా. ఇదేమో పెద్ద బ్రహ్మ విద్య, నువ్వేమో పెద్ద మగరాడివి. నా కొడుకేమో అప్పచ్చి. నీ కొడుకేంటి? ద గ్రేట్ బంగారాజు గారి ముద్దుల కొడుకు నేనే. కొడుకేంటంట బొంగులో డౌట్. బొంగ? ఏయ్! ఏయ్! నా పెళ్ళాన్ని పిలవండిరా. ఇప్పుడు పెళ్ళాలెందుకు బ్రదర్?